ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఎవరండి? విజయవాడే. రోజు 10-12 కిలోమీటర్లు తిరుగుతాం. ఓకే. డైలీ గుడివాడలో, భీమవరంలో, గుంటూరులో, లండన్లో, ఎన్నాల్లో, అలాగే మంగళగిరి ఇంకా దాంట్లో తిరిగాం. ఓకే. దేవుడు పరిచయం చేసిన స్వార్థ మాత్రం ధైర్యంగా ప్రకటిస్తున్నారు. ఇవాళ రోజు దేవుడు కృప. ఆ ధైర్యం దేవుడు మీకు ఇవ్వాలి, అనేక చోట్ల ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చాలా వందనాలు. మంది అంటూ ఉంటారు, ఈ క్రిస్టియన్స్ కి ఎక్కడి నుంచో డబ్బులు వచ్చేస్తున్నాయి, ఆ డబ్బులు ఏం చేయాలో అర్థం కాక అందరికి డబ్బులు పంచుతూ ఉంటారు, మతం మార్చేస్తూ ఉంటారు అని అనుకుంటా ఉంటారు. ఈ వీడియో చూశారు కదండి. ఈ వీడియోలో ఆయనకి అన్ని డబ్బులు వస్తే ఆ మండు టెండలో కాలు నడకను నడుచుకొని ఒక పాంప్లెట్ ని బ్యాక్ సైడ్ కట్టుకొని సువార్త ఎందుకు ప్రకటిస్తాడండి? ఆలోచించండి. చాలా మందిని పెట్టుకునేవాడు, పక్కన చాలా మందితో సువార్త ప్రకటించేవాడు. అట్లీస్ట్ కనీసం యాడ్ కూడా ఇవ్వకుండా ఆయన పని ఆయన చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. కనీసం మేము వీడియోస్ రూపంలోనైనా పెడతాం, కానీ ఆయన ఒక్కడే అలా ప్రతిరోజు ఎక్కడెక్కడికి ఏ స్థలాలకు వెళ్ళగలడో ఆ స్థలాలకు వెళ్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడట. అంటే ఏదైనా ఆశించి ఆయన చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? ఆరిపోయిన ఆ జీవితాన్ని దేవుడు వెలిగించాడు. వెలిగింపబడిన దీపము కొంచెం కింద మంచం కింద ఉండకూడదు, ఎత్తైన స్థలంలో ఉండాలి. కాబట్టి ఆయన దీపం వల్ల అనేక మంది వెలగాలంటూ దేవుని రాజ్య సువార్తకే తన జీవితాన్ని అర్పించుకొని సువార్త ప్రకటిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడో తెలుసా? పరలోక రాజ్యంలోకి బెతుడు స్థలం. దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తే దేవుని కుడి పార్శ్వమున తను కూర్చోవచ్చు. అది ఆ యొక్క స్వార్థం తప్ప మరి ఏ స్వార్థము కూడా ఆయనలో లేదు. చాలా దీపాలు దేవుడు వెలిగిస్తాడు. అయితే నాకెందుకులే, నా కుటుంబం బాగుంది, నా జీవితం బాగుంది, చాలులే అంటూ ఎవరి పనిలో అలే ఉంటారు. కానీ ఎంతమంది జీవితాన్ని తీర్మానం తీసుకొని దేవుని కొరకే తన జీవితాన్ని ఖర్చు పెడుతున్నారో ఆలోచించండి. ఏదో ఆశించి సువార్త ప్రకటించడం కాదు, పొందుకున్న మేళ్ళు. ఇప్పుడు గుండె నిండి పొంగిపోయితే నవ్వెవరూ ఆపుకోలేరు కదా, బయటకు టక్క నవ్వేస్తారు. ఒక బింది ఎంతవరకు నిండగలదో నిండినంత వరకే అది కాయగలదు. నీళ్ళు ఎక్కువైపోతే ఉడికి బయటకు వస్తాయి కదా. అలాగే దేవుడు చేసిన మేలు గుండెల్లో పొంగిపోతే బయటికి చెప్పకుండా ఉండలేము.